ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. లహరి ఏంటి ఏమైంది? వాడు నన్ను రిసార్ట్కి ఇప్పుడే బయలుదేరి రమ్మని బెదిరిస్తున్నాడు వదిన. నేను వాడు చెప్పినట్టు వింటేనే ఆ ఫోటోలు వాడు డిలీట్ చేస్తాడంట, లేదంటే వాడు అన్నంత పని చేస్తాడంట వదిన. ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? వాడు ఆ ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్తున్నాడు కదా. కానీ వదిన, నేను వాడి దగ్గరికి ఇప్పుడే వెళ్ళాలంట. వెళ్ళు లహరి. అందులో తప్పే ఉంది? వదిన, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, కానీ నువ్వే నా మాటల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. ఏంటో వదిన అర్థం చేసుకునేది? ఆ ఫోటోల కోసం నేను వాడితో చిచ్చి. ఏ లహరి, నీకేమైనా పిచ్చా? నేను వెళ్ళవన్నాను, కానీ వాడితో అదంతా చేయమన్నానా? నువ్వక్కడికి వెళ్ళాక చేయవలసింది వేరే ఉంది. ఏంటో వదిన అది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్పినట్టే చేస్తున్నట్టుగా నటించు. ఆ తర్వాత మెల్లిగా వాణ్ణి దారిలోకి తెచ్చుకొని మత్తు మందుని జ్యూస్లో కలిపి వాడి చేత తాగించు. ఇంకేముంది? ఆ తర్వాత నీ ప్రాబ్లం క్లియర్. వాడు మత్తులోకి పడిపోతాడు, నువ్వు వాడి దగ్గర నుంచి డేటాని తీసుకుని వచ్చేసి అంతే. కానీ వదిన, ఇది నువ్వు చెప్పినంత ఈజీ కాదు కదా. మరి వేరే ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర? మ్మ్హ్. మరి ఉన్న ఐడియానే ఫాలో అవ్వటానికి ఏంటి? తెల్లవారితే ఇంట్లో నీకు పెళ్లి చూపులు. వాడు కాని చెప్పినట్టే ఫోటోలు కాని పంపించాడు అంటే ఆ తర్వాత జరిగే నష్టాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అర్థమవుతుందా? చూడు లహరి, ఈ కుటుంబం పరువు కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఆ ప్రాణాలన్నీ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి, అది గుర్తుంచుకో. అనవసరంగా చిన్న విషయాన్ని కుటుంబం ఛిద్రమయ్యేంత వరకు తీసుకురావద్దు. త్వరగా వెళ్ళు లహరి, నేను చెప్పినట్టు చెయ్యి. ఒక నిమిషం. ఇదిగో మొత్తం అందా, ధైర్యంగా వెళ్ళు. నీకు నేనున్నాను కదా, నా మాట విను. త్వరగా బయలుదేరు.